హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉగాది వస్తుంది కదండి, దాని సందర్భంగా దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పచ్చిపప్పు, బెల్లం, సాల్ట్, యాలకుల పొడి, బొంబాయి రవ్వ, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి తురుముకున్నది. ఇవండి కావలసిన పదార్థాలు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి లేదా నూనె వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందండి తెలుగు వాళ్ళకి. ఈ ఫెస్టివల్ రోజు మనం పంచాంగ శ్రవణం విని రాశి ఫలాలు చూసుకొని ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకుంటాం. అలాగే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి తర్వాత ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఆ ఉగాది పచ్చడిలో మనం బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడికాయ, కారం ఇవన్నీ వాడతామండి. బెల్లం తీపి లేదా ఆనందానికి చిహ్నం. అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు లేదా బాధ కలిగించే అనుభవాలన్నమాట. చింతపండు పులుపు లేదా నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు చిహ్నం. పచ్చి మామిడికాయ కొత్త సవాళ్ళని ఎదుర్కోవటానికి. అలాగే కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితుల్ని ఎలా సమన్వయంగా మనం దాన్ని నేర్పుగా వ్యవహరించాలో వాటన్నిటికి సంబంధించిన మిశ్రమం అన్నమాట ఈ ఉగాది పచ్చడి. ఇంకా హెల్త్ విషయానికి వస్తే ఇది ఉగాది నుండి శ్రీరామనవమికి పచ్చడి తింటారంటండి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎండాకాలం వచ్చే అనారోగ్యాల నుండి ఇది రక్షిస్తుంది. అందుకని ఓల్డెన్ డేస్లో ఈ పచ్చడిని ఇలా స్టార్ట్ చేశారు. పిండి ఇప్పుడు చక్కగా కలిసిపోయింది. దాని మీద మనం తడి క్లాత్ వేసుకోవాలి. దీన్ని 2 hours సైడ్న పెట్టాలన్నమాట. అప్పుడప్పుడు కొంచెం నీళ్లు చల్లితే పిండి స్మూత్గా మనకి రెడీ అయిపోతుంది. తర్వాత కుక్కర్ని తీసుకొని అందులో పచ్చిపప్పు వేసుకోవాలి. వాటిని శుభ్రంగా నీళ్ళతో కడిగి వంపుకోవాలి. ఆ తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మరి మెత్తగా అయిపోతాయి. టూ విజిల్స్ వచ్చిన దాకా లో ఫ్లేమ్లో ఉంచి చల్లార్చి చూసారా, ఈ విధంగా ఉడకాలి పప్పు. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. అంత ముందల దీంట్లో ఎక్కువ నీళ్లు పోసి వంపి ఆరబెట్టి మిక్సీ వేసేవాళ్ళు. దానివల్ల ఆ నీళ్ళలో పోషక విలువలు పోతాయి కదా. అలా కాకుండా కావలసినంత పోసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చాయి కదా, అలా చేసుకోవచ్చు.
ఇప్పుడు గ్రైండ్ అయింది కదా, దానిలో మనం దాల్చిన చెక్క పొడి వేసుకుందాం, యాలకుల పొడి, తర్వాత కొబ్బరి, ఇంకా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మీరు కనుక పంచదార వాడితే ముందే మిక్సీ వేసుకొని ఇందులో కలపండి, లేకపోతే క్రిస్టల్స్గా ఉంటాయి అన్నమాట. దీన్ని లైట్గా మిక్సీ వేసి తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుందాం. మిక్సీలో అంత చక్కగా కలవదనమాట, అందుకని మనం ప్లేట్లో మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే బెల్లం, కొబ్బరి ఇవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఈ ఉగాదికి మీరు ఈ బొబ్బట్లు ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం ముద్ద తయారైపోయింది కదా, ఇప్పుడు దాన్ని మనం ఉండలుగా తయారు చేసుకోవాలి. తర్వాత పిండి కూడా ఉంది కదా, గోధుమ పిండి, దాన్ని కూడా మనం ముద్దలుగా చేసుకోవాలన్నమాట. తర్వాత థంబ్తో ప్రెస్ చేస్తూ ఈ విధంగా తయారు చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి. మీరు ఇలా చేయకపోతే రోటీలాగా, చిన్న రోటీలాగా చేసి అలా కూడా స్టఫ్ చేయొచ్చు. ఒట్టి గోధుమ పిండి అయితే మీకు అంత సాగదు, పల్చగా రాదండి. ఇప్పుడు రవ్వ కూడా వేసాం కాబట్టి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా మనం చేసేసుకోవచ్చు. రుచికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరు అరిటాకు మీద నెయ్యి రాస్తే అలా కూడా ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే రోటీ చేసినట్టు ఫ్రీగా అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం వీటిని చపాతీలాగా ఒత్తుకుందాం అన్నమాట. మీరు ఏమాత్రం భయం లేకుండా చక్కగా ప్రెస్ చేయొచ్చు. బొబ్బట్లు చేయాలంటే చాలా కష్టంగా పిండి బయటకు వస్తూ అలా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. పిండి మొత్తం లోపల స్టఫ్ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని
హీట్ చేసి ఈ బొబ్బట్టుని ప్యాన్ మీద వేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట. తర్వాత నెయ్యి రాసుకోవాలి. నేను మామూలు బొబ్బట్టు చేసే ప్రొసీజర్ కంటే తక్కువ నెయ్యే వాడుతున్నానండి. అరిటాకు మీద ప్రెస్ చేయటం, ఆ ప్రాసెస్లో చాలా నెయ్యి వేసి మైదాతో చేసేటప్పుడు కూడా ఉంటుంది. దీనిలో అంత అలా చేయక్కర్లేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. ఈసారి ఉగాదికి మీరు దీన్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత బాగున్నాయో? టేస్ట్ కూడా సూపర్ ఎమ్మీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్.